చిరుజీఎల్ సోమార్ యొక్క నేతృత్వంలో మహిళా ఆరోగ్య వికాస తరంగి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో వారి నిర్వహణలో ఇక్కడ మహిళలకి నరసింహాపురం గ్రామంలో, మన సూర్యాపేట మండలం కోదాడ దగ్గరలో ఉన్న నరసింహాపురం గ్రామంలో మహిళల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు బయటకు చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు అనగా గర్భసంచి ముఖద్వార పరీక్ష, రొమ్ము పరీక్ష మహిళల్లో అవగాహన కలిగిస్తూ కాల్పోస్కోపీ ద్వారా లోపలి భాగాన్ని వారికి ఎలా ఉంటుంది, వారికి ఇన్ఫెక్షన్స్ కానీ వారి యొక్క స్టేజ్ కానీ లోపలి భాగాన్ని చూపిస్తూ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకి మందులు కూడా ఉచితంగా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ముందు రాగల రోజుల్లో క్యాన్సర్ బారిన పడకుండా చిరుజీఎల్ స్వామి వారు చేయిస్తున్న ఈ సేవా కార్యక్రమం మహిళల్లో అద్భుతమైన స్పందన ఈ నరసింహాపురం గ్రామంలో జరిగింది. ఇక్కడి పెద్దలు అనగా మన సర్పంచ్ గారు సత్యనారాయణ గారు కానీ మహిళలు కానీ అందరూ కూడా మంచి ప్రోద్బలంతో వెనకాల వికాస తరంగిణి యొక్క సపోర్ట్ తో కూడా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 150 మందికి పైగా మహిళలు ఇక్కడ సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ పరీక్షలు చేస్తూ లోపలి భాగాన్ని చూపిస్తూ గర్భసంచి ముఖద్వారాన్ని కాకుండా రొమ్ము పరీక్షా విధానాన్ని కూడా వారికి వివరిస్తూ వారందరికీ కూడా ఉచితంగా మందులు అందించి అవగాహన కలిగిస్తూ వారి ఆరోగ్యం పట్ల నెలసరిలో ఉండవలసిన పరిశుభ్రత కానీ, ఆహారపు అలవాట్లు కానీ, వ్యాయామ పద్ధతులు కానీ ఈ రాగల రోజుల్లో మహిళలు వీటి వల్ల ఎక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు, క్యాన్సర్ బారిన పడకుండా చిరుజీఎల్ స్వామి చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం ఇది. అంటే మహిళలు బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయి. అమ్మ బాగుంటే కుటుంబం తద్వారా సమాజం బాగుంటుంది అనే చిరుజీఎల్ స్వామి యొక్క ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలోని 2 క్యాన్సర్కి భారతదేశం ప్రథమ స్థానంలో ఉండడం దురదృష్టకరం. హెచ్పివి వైరస్ వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తూ ఉండడం, మహిళల అవగాహన లేకపోవడం చాలా దురదృష్టం. అందుకు సోమవారు ప్రపంచంలో అందరూ అన్ని చేయగలుగుతారేమో కానీ కొన్ని పనులు కొంతమంది చేయలేరు కనుక ఇవి బయటకు చెప్పుకోలేని సమస్యలు కనుక ఈ మహిళల మీద దృష్టి అంతా కేంద్రీకరించి ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1574 శిబిరాలను నిర్వహించి 42 లక్షల మందిని కాపాడిన ఘనత ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ గా వికాస తరంగిణికి ఉంది, మహిళా ఆరోగ్య వికాస్ అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే బయటకు చెప్పుకోలేని అన్ని చెప్పుకోగలుగుతారు కానీ లోపలి భాగాలను బయటకు చెప్పలేరు. గర్భసంచి ముఖద్వార పరీక్ష కానీ, రొమ్ము పరీక్ష కానీ వారికి చేసుకోవాలని తెలియదు, బయటకు చెప్పాలని కూడా తెలియదు. అలాంటివి ముందు రోజుల్లో ఏమవుతుందంటే తెల్లబట్ట 6 నెలలు వదిలేస్తే వచ్చే ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడడం, ఇటువంటివన్నీ వారికి అవగాహన కలిగించడం. ఈ కేవలం మన పరీక్ష చేసి మందులిచ్చి పంపించడమే కాకుండా మహిళలందరిలో కూడా ఆహార అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి మనం మాట్లాడుతూ వారికి అవగాహన కలిగిస్తూ రాగల తరాలకు కూడా ఇటువంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇటువంటివి చేయాలి అనే ఉద్దేశం. పిల్లలకు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు అంటే వివాహమైన వాళ్ళకి పరీక్ష చేయగలుగుతున్నాం కానీ పిల్లలకి కూడా అంటే నెలసరిలో వాడే బట్టలు అంటే మన శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి, అవి సింథటిక్ వాడే ప్రమాదం ఎక్కువగా ఉంది. దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కనుక అటువంటి వాటి గురించి కూడా పిల్లల అవగాహన కలిగిస్తూ మహిళలు తద్వారా వారి పిల్లల యువతను కూడా జాగృత పరుస్తుంది మహిళా ఆరోగ్య వికాస్ తరంగిణి. సో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ఇప్పటికే 200 మంది మహిళలు వేచి ఉన్నారు. సో వీరందరికీ కూడా పరీక్షలు అందించి వారి ఆరోగ్యానికి ఏమీ లేదు అనే బాధ్యత వికాసాన్ని వహిస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఇక్కడికి వచ్చిన వికాస్ అనే ఇది కార్యక్రమం పెట్టిన మన సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన డాక్టర్ మేడంలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం పెట్టిన మన గ్రామ సర్పంచ్ గారికి మరీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఆడవారి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది ఆడవాళ్ళకి ఎక్కువ రొమ్ముకి అనేది క్యాన్సర్ అనేది చాలా వరకు వస్తున్న జాటికి, మనకు ఆడవాళ్ళకి ప్రాబ్లం జాటికి ఈ కార్యక్రమంలో అందరూ వినియోగించుకోవాలి. ఇలా అందరూ టెస్ట్ మంచిగా చేస్తున్నారండి, మేము చేయించుకున్నాను, మంచిగా అనిపించింది. మరి అందులో కూడా మంచిగా మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ దాని తగ్గ టాబ్లెట్లు ఇస్తున్నారు. మంచిగా ఈ చక్కని అవకాశాన్ని అందరూ వినియోగించాలని నేను మరీ కోరుకుంటూ ఇలాంటి ఇది కూడా ఇంకో వేరే గ్రామంలో కూడా ఇలాంటి చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి మా గ్రామ సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు, నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేడు ఆ గ్రామమైన నరసింహాపురం, సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేడు శ్రీ 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 ఇదండి రామానుజ చిరుజీఎల్ స్వామి గారి వారి దివ్య మంగళ శాసనంతో కోదాడ మహిళా వికాస తరంగిణి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉచిత ఆరోగ్య శిబిరంలో నేడు ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఇక్కడ వారి సమస్యల కోసం గర్భాశయ ముఖద్వారం, అదేవిధంగా రొమ్ముకు సంబంధించిన పరీక్షలను నిర్వహించేసి వారికి తగిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వికాస తరంగిణి వారికి, అదేవిధంగా 1573 క్యాంపులకు ఇంతకుముందు నిర్వహించి నేడు మా గ్రామమైన నరసింహాపురంలో
1574 క్యాంపును నిర్వహించేసి ఇవాళ మా ఊళ్ళో ఉన్న మహిళా మనులకు దాదాపుగా సుమారుగా 200 మందికి ఇప్పటికి వరకే దాదాపుగా 200 మంది ఇచ్చేశారు క్యాంపుకు. వచ్చేసి వారు వివిధ రొమ్ము పరీక్షలతో పాటు గర్భాశయ ముఖద్వార పరీక్షలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించేసి మహిళ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి ప్రతి మహిళ ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా మన రామానుజ చిరంజీవి స్వామి గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ సేవలను చెప్పని కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి ఒక మంచి చక్కటి అవకాశాన్ని వారు కల్పించారు. అదేవిధంగా మాతో పాటు నేడు ఆకుపాముల కోదండరాంపురం మా పక్క గ్రామమైన కటన్గూడ సర్పంచులతో పాటు మా పాలకవర్గ సభ్యులు కూడా పాల్పంచుకొని మా గ్రామంలో ఉన్న యువత కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ఆ గోదావరి ఆరోగ్య మహిళా వికాసం తరపున వచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా మహిళలకు, ఇక్కడికి వచ్చేసిన డాక్టర్లకు, కంపౌండర్లకు, నర్సులకు, మా గ్రామంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, మా పంచాయతీ కార్యదర్శి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని నేను అడగగానే మా ఈ గ్రామంలో నాకు ఇక్కడ నిర్వర్తించేసి నేను క్యాంపుకు సహకరించిన గోదావరి వికాస తరంగిన వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని మా నరసింహపురం గ్రామ ప్రజలకు, మహిళలకు పూర్తి స్థాయిలో అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వారి కార్యక్రమంలో వాళ్ళు సజ్జనం చేసినందుకు మరొకసారి మా గ్రామ మహిళలకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఉపయోగం ఏంటి బలానికి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? హలో హలో జనంతో అంతే ఉంటుంది. జనం అంటే ఏదనుకున్నావు, మా ఊరు అట్లనే ఏది ముందర పడలేరు. రాయమంటే మేడం రాయట్లే, నువ్వు ఈ నుంచి లేకుంది నన్ను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.